బాలసుబ్రహ్మణ్యం గారు ఇక మన మధ్య లేరు అన్న నిజాన్ని, చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అంతలాగే త్వరగా కోలుకుని వచ్చేస్తారు, మన మధ్యకు వచ్చేస్తారు, మళ్ళీ ఆయన వైభవం మనం చూస్తాము అంటూ ఎంతో ఆశగా ఎదురు చూసిన నాకు ఈ రోజున ఆయన ఇక లేరు, శాశ్వతంగా దూరం అయ్యారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా గుండె తరుక్కుపోతుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతగా అంటే నా సొంత మనిషిని, నా కుటుంబ సభ్యుడిని, నా అన్నయ్యని నేను పోగొట్టుకున్నంత బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అనుబంధం సినిమా పరంగానే కాదు, కుటుంబ పరంగా కూడా మా మధ్య అనుబంధం ఉంది. మెడ్రాస్లో ఉన్న రోజుల నుంచి పక్కపక్క వీధుల్లో ఉంటుండేవాళ్ళం. ఆడపదడపా కలుసుకుంటూ కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవాడిని, నన్ను తమ్ముడు అంటూ ఆయన కూడా ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి అన్నయ్య ఈ రోజున మన మధ్య లేరు అనేది నాకు చాలా చాలా బాధగా ఉంది, గుండె బరువెక్కిపోతుంది. నిన్న మొన్నటి వరకు కూడాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, మా చెల్లెలు లాంటి శైలజ, వసంతలతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అన్నయ్య కోలుకుంటున్నారంటే ఫిజియోథెరపీ చేస్తున్నారు, రాసి చూపిస్తున్నారు, త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోమ్మని అంటున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారమ్మా అంటే మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు కదండి, మీ ప్రార్థనల ఫలితంగా వచ్చేస్తారంటూ వాళ్ళు కూడా ఒక ఆశని వ్యక్తం చేశారు. ఆ రకంగా అనుకుంటున్నాను. నాకు ఈ రోజున ఇది జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతారు బాలుగారని మాత్రం నేను అనుకోలేదు. ఆయన నా సక్సెస్కు వెనకాల ఆయన ఉన్నారని నేను ప్రధానంగా నమ్ముతుంటాను. ఎందుకంటే సాంగ్స్ విషయాల్లో ఆయన కంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. నా సక్సెస్కి ప్రధానమైన కారణం సాంగ్స్. ఆ సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం బాలుగారని నేను నమ్ముతాను. అలాంటి బాలుగారు నా విజయం వెనకాల, నా సక్సెస్, నా అభివృద్ధి వెనకాల, నా ప్రజాదరణ వెనకాల ఆయన ఉత్సాహం, ఆయన ప్రోత్సాహం, ఆయన ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే ఎప్పుడు ఆయనకి